పిఠాపురం వేదికగా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. గత ఎన్నికల కూటమి ధర్మానికి కట్టుబడి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరి జనసేనాని పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేసిన పిఠాపురం వర్మ ఆ తర్వాత జరిగిన పరిణామాల పట్ల ఒకంత అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచరులే కాకుండా పిఠాపురం తెలుగుదేశం క్యాడర్ కూడా చెబుతోంది. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో నాగబాబు చేసిన కర్మ వ్యాఖ్యలతో నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన మధ్య గ్యాప్ ఏర్పడిందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. అదలా ఉంచితే గతంలో కూడా పిఠాపురం వర్మ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా పార్టీ పగ్గాలు అప్పగించారన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో బుధవారం అంటే ఏప్రిల్ 9 మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నాయకత్వం అవసరమన్నారు. యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఆయన నూతనోత్సాహాన్ని నింపారని, అంతేకాకుండా అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాలు పంచుకొని సీనియర్లంతా అనివార్యంగా బయటకొచ్చి ప్రజల్లో మమేకమయ్యేలా చేశారని అన్నారు.